పైన ఎప్పట్లాగా పూజ అయిపోగానే గోమాత ఇంట్లోకి వచ్చింది. మంచి గోమాత పూజ చేసుకున్నాను. ఇంట్లో మంచిగా మూత్రం పోసింది, ఆశీర్వచనం చేసి వెళ్ళింది. ఇప్పుడు నేను శుక్రవారము, శ్రావణ మాసం శుక్రవారము అమ్మవారిని కూర్చుండబెడతాను. ఇలా అష్టలక్ష్మి ఫోటో పెట్టుకొని వెండి గిన్నెకు ఇలా పసుపు కుంకుమ సున్నం బదులు నేను భస్వము రాసి ఇలా పసుపు కుంకుమ చుట్టూ పెట్టాను. ఇందులో గౌరమ్మని చేసి పెట్టుకుంటాను. మళ్ళీ అటు ఇటు గ్లాసులు మీకు అన్నీ ఒక్కొక్కటి చూపిస్తాను. గోమాత ఇంట్లోకి వచ్చింది. ఈరోజు శ్రావణ మాసం శుక్రవారం రోజు మంచి అమ్మవారి పూజ. అమ్మ కూతుళ్ళు బిడ్డలు దీవించి నీళ్ళ ఇస్తాను తల్లి, నీకు ఏదో పదాలు కట్నం ఇస్తాను, మంచిగా మాకు ఆశీస్సులు ఇయ్యి అని అమ్మ ఉంటుంది. సంతోషంగా దీవించు. అమ్మ కళ లక్ష్మీ కళ, అవునా తల్లి? అమ్మ కళ లక్ష్మీ కళేనా? అమ్మ ఎంతో మందికి అన్నం పెట్టి గోవులు సాకి, అదే ఎప్పటికీ ఇక్కడ గోవులు ఉన్నాయి, అన్ని పెడుతూనే ఉంటా నేను. అందుకే ఇప్పుడు అమ్మవారికి పండు పెట్టిన కదా, గోమాతకు అన్ని రకాలు పూజ చేసుకో అన్న వెనుక. అక్కడ కాదు, మొదటి తోకకు పెట్టినాక మొఖానికి పెడతా. మంచిగా మూత్రం పోసింది, ఇంకేం కావాలి? ఈరోజు అమ్మ చదువుకుండా నీకు ఏ నూట పదాలు ఇస్తుంది అమ్మ. సంతోషంగా దీవించావా తల్లి? అన్ని మంచిగా కానీ శుభం, అదే అంతే అనుకున్నాయి అన్ని కానీ. దావా తెచ్చుకో తల్లి, ఇచ్చే ఏ నూట పదాలు దావా తౌడు తినమని అమ్మగారి బిడ్డల పేరు మీద చెప్తుంది. సంతోషమేనా తల్లి? అమ్మకు జయంగా. గోమాత ఇంట్లోకి వచ్చి గోమూత్రం పోసి మంచిగా ఆశీర్వచనం ఇచ్చింది. అన్ని తీర్ల మంచిగా నా తల్లి అనుకున్నాయి అన్ని చేసి. గోమాత కోటి దేవతలు శుక్రవారం నాడు అమ్మవారు దీవించింది, గోమాత దీవించింది నా తల్లి. కుట్టించుకునేటి జాకెట్ బట్టలు 2 తీసుకోవాలి. నేను ఇదొకటి గ్రీన్ది ఇలా 2 తీసుకున్నాను. తీసుకొని ఇది ఇప్పుడు అక్కడ కింద పెడతాను, దీని జాగల పెడతాను. ఈ విధంగా గిన్నె పెట్టుకొని వెండి గిన్నెలో పసుపు కుంకుమ అక్షంతలు వేసుకున్నాను. అటు ఇటు ఏనుగులు పెట్టాను. గ్లాసులు ఈ విధంగా పెట్టుకున్నాను. ఇక్కడ ఒక గ్లాసు పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ వెండి గిన్నె పైన తమలపాకులు 2 పెట్టుకొని గౌరమ్మని చేసుకుంటాను. ఈ గ్లాసులలో కొమ్మల్ని పెడతాను, పెట్టినాక చూపిస్తాను. ఈ విధంగా దీపాలు ముట్టించుకున్నాను. ఈ కొమ్మలు ఈ విధంగా పెట్టుకున్నాను 2 వరుసలు. ఇప్పుడు పూజ స్టార్ట్ చేసుకుందాము. మనం ఈ విధంగా చేసుకున్నాను. నేను గులాబీ, చామంతి, మల్లెపూలు, చక్రం పువ్వు పెట్టుకున్నాను. కొమ్మలు కూడా చక్రం పూలు, గన్నేరు పూల కొమ్మలు, మళ్ళీ తర్వాత మల్లెపూల కొమ్మలు 5 రకాలు తెచ్చి ఇందులో పెట్టాను. గౌరమ్మని చేసుకొని ఉత్తరేణి ఆకులు తమలపాకుల మీద గౌరమ్మని చేసుకున్నాను. ఉత్తరేణి ఎక్కించుకున్నాను. మళ్ళీ గులాబీ ఇక్కడ కూడా అన్ని పూలు పెట్టేసుకున్నాను. ఏనుగులు, అమ్మవారు, జగన్మాత, లక్ష్మీదేవి, కలశ పూజ అన్నీ అయిపోయి ఇప్పుడు నైవేద్యం పెడతాను. నైవేద్యం పెట్టి ఆరతి ఇచ్చుకుంటాను. పుట్నాల చక్కెర నైవేద్యము పెడతాను. పెట్టి ఆరతి ఇస్తాను. ఆరతి అప్పుడు మళ్ళీ చూపిస్తాను. మహానైవేద్యము పూర్ణము, తోటకూర పొడికూర, మామిడికాయ తోటకూర పప్పు వేసాను. అమ్మవారికి మహానైవేద్యం పెడతాను. అమ్మ చూడండి పచ్చల మంటపమిదిగోని, పార్వతి వచ్చి కూర్చుంది ప్రజలను పాలన చెయ్యుటకై. అమ్మ చూడండి పచ్చల మంటపమిదిగోని, పార్వతి వచ్చి కూర్చుంది ప్రజలను పాలన చెయ్యుటకై.
ముద్దు మోముల ముసి నవ్వుల ముక్కంటి సతీ తల్లి ముచ్చట తీరగ చూడండి ముత్తైదువులకు మంగళము అమ్మా అమ్మ చూడండి పచ్చల మంటపమిదిగోని పార్వతి వచ్చి కూర్చుంది ప్రజలను పాలన చెయ్యుటకై నైవేద్యంబు తాంబూలంబు వరుసగ తల్లికి ఇవ్వండి నీరాంజనమిదే నీరాజాక్షికి అమ్మా వారికి ఇవ్వండి అమ్మా అమ్మ చూడండి పచ్చల మంటపమిదిగోని పార్వతి వచ్చి కూర్చుంది ప్రజలను పాలన చెయ్యుటకై మంగళ శుభకరి మాతా మహేశ్వరి మాతా మహేశ్వరి అంబా భవానీ అఖిలాండేశ్వరి రాజీవలోచని రాజరాజేశ్వరి పాహి పరాశక్తివి శ్రీ పరమేశ్వరి రాజీవలోచని రాజరాజేశ్వరి ఆనందలోచని శ్రీ శివశంకరి మంగళ శుభకరి మాతా మహేశ్వరి మాతా మహేశ్వరి జగదాంబ మాతా की जय।